ఆ పిల్లలకి పిల్లలు లేదని చెప్పి ఆవిడ కన్నీటి పొట్టు తప్పుతుంది. ఆ కన్నీటి పొట్టు కూడా ఏం చేస్తారు, పెట్టించి ప్రతి వారికి కూడా సమస్య లేదా? ఎందుకు సమస్య ఉందో, ఎందుకైతే కన్నీటి కొట్టి రాత్రి కాల్చేదో ఆ ప్రతి కన్నీటి కొట్టు కూడా ఎవరు దొరుకుతాడని కాల్చమన్నాను ఇక్కడ ఉందాక. నువ్వు కాల్చిన కన్నీటి పుట్టు ఆయన కన్నీళ్ళు కనపడతాయట. దిగబోసే రోజు వస్తుంది. నువ్వు ఎన్ని కాల్చావు అన్నాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కానీ ఎవరు ఉంచుకునే దేవుడికి మాత్రం అర్థమైనప్పుడు మీకు ఈ రాత్రి మీరు ప్రయాసపడి చేసినటువంటి ప్రయాసకు తగ్గ ప్రతిఫలం మీరు పొందుకుంటుంది కాక. అందుకని ఇప్పుడు ఈ ప్రయాసం తగ్గట్టు అవసరం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను వారిలో నివాసం ఉంటాను. నివాసం అంటే కాపురం. నివాసం అంటే ఏంటి? కాపురం ఉంటాను. నేను వారితో కాపురం ఉంటాను. వారేమో ప్రజలై ఉంటారు, నేనేమో వారికి దేవుడిని ఉంటాను. వాళ్ళకి తోడై ఉంటాను. వాళ్ళకి ఎప్పుడైనా కన్నీటి బాసుకుని వచ్చిందని ప్రతి కన్నీటి బాసుకుని పేరు పెట్టి ఎందుకంటే ఏంటి హాని దేవుడు ఇచ్చిన నిజమబద్ధమైంది. చూడండి, ఇప్పుడు మందసంలో ఏమున్నాయి? ఎబ్రియల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రియల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాకబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించినటువంటి అమరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. చాలా నా వైపు 5 ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి? 5 శాసనాలు ఉన్నాయి. త్వరగా ఈ మాటలు నీకు ఓళ్ళు చదివించాలంటే వివరించలేదు. మీకు వివరించి సమయం సరిపోదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ అవుతుంది ఈ ప్రసంగం, జ్ఞాపకం చేసుకోండి. అందుని బట్టి నా వైపు చూడండి ఏం పెట్టారు ఒకసారి. ఇందులో 5 శాసనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 శాసనాలు ఉన్నాయి. ఒకటి మందసానికి తుమ్మకర్ర చెక్క. తుమ్మకర్ర చెక్క ఉంది, బంగారం ఉంది. తర్వాత ఆహారంలో చిగురించిన చేతి కర్ర ఉంది. ఈ నా వైపు చూడండి దేవుని ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి. 5వది మన్నా ఉంది, బంగారు పాత్ర. మన్నా ఎందులో ఉంది? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసు. అందులో ఏముందని తెలుసుకోవాలనుకున్నారు. ఎవరో తెలిసి శత్రువులు. అంటే ఇప్పుడు కూడా చూడండి, లోకంలో మీకు కెలి చూసేవాడు ఎలా అంటారు? ఎలా అంటారు? ఇందాకే అన్నాడు ఆయన నా దగ్గర అనుకోకండి. ఏమనంటే ఇప్పుడు అర్థమాను దేవుడు తెలియసిపోతావు కదా, మరి నీకు కష్టాలంటే నీకు ప్రాధాన్యత అడిగేవాళ్ళు లేదా? ఈరోజు ఏం చెప్తారంట? అది కిలి చూసేవాళ్ళు మనసాన్ని ఏం చెప్తారంట? అంటే వాళ్ళకి ఏం కావాలి? ఒకసారి కిలి చూసేసి మకాడు ఉందా, లేకపోతే తపశాత పాటలు ఉన్నాయా, తినే మన్నా ఉందా, ఏముంది, ఏం చేసేట్టు ఇంకేవాడు నీకు? అది నీకు పరీక్ష చేయడానికి నీ హృదయంలో ఉందని తెలుసు. నీ హృదయమే మనసు. ఆ మనసులో ఉందని తెలుసుకోవడం కొరకు సైతాన్ ఎప్పుడు కూడా ఎవరో ఒకరిలో మీకు వెళ్తా ఉంటుంది. కానీ దానికి భయపడకుండా ముందు మీకు దానికి భయపడకుండా ఉండాలి. మనం ఒకరు భయపడిపోయామా ఈరోజు పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు ధైర్యంగా అది భయపడితే ఆయన పట్టుకెళ్తాడు. అది అలాగే పెట్టుకుని కాలాలను పొరపాటు చెప్తే నేను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఇందాక పాట మనకి ఏమని?